హాయ్, భవానీ వంటలు మళ్ళీ ఒక్క వెరైటీతో వచ్చాను. నేను చూపించే వంట ఏమిటంటే ఇప్పుడు హరివి పులుసు. హరివి అంటే శామగడ్డ పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో నేను చూపిస్తాను ఇప్పుడు. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పెట్టుకున్నా. 2 స్పూన్లు 1.5 కారము, రుచికి తగ్గినంత ఉప్పు, పల్లీలు నువ్వుల పొడి పేస్ట్, ఇది ఒక చిన్న కప్పు నిండగా, ధనియాల పొడి 1 స్పూను ధనియాల పొడి, ఒక చిన్న ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 4-5 ఎల్లుల్లిపాయలు, ఒక 10 అరవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. పొట్టు తీసి, మీరు పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకొని పోపులో వేసుకోవచ్చు డైరెక్ట్, లేకుంటే ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఎట్లనైనా చేసుకోవచ్చు. నేను దీంట్లో సగము ఫ్రై చేసుకుంటున్నా, సగము పులుసులో వేస్తానండి. ఎలా చేయాలనో చూపిస్తాను ఇప్పుడు. అయిపోయింది. ఇది కనిపిస్తలేదు. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇట్లా ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. దీంట్లో ఆల్రెడీ వేసి పెట్టినా నేను. అది కూడా చూపిస్తారా? దాంట్లో పోపు గిట్లా వేయను, పోపు వేసే అవసరం లేదు. పచ్చ దంచిన ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు మాత్రం వేయను. పచ్చ దంచిన ఆవాలు, ఎల్లిపాయలు, పసుపు, ఎల్లిపాయలు వేసినాక కరివేపాకు, పచ్చిమిర్చి 3 చీరాలు, ఇట్లా చీరి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ పొడి పోసుకున్నా. కొద్దిగా వేగినాక ఇట్లా దగ్గర పట్టు, వాళ్ళకి కనిపించాలి కదా, ఇవి కనిపించాలి. నేను చూపిస్తా వీడియో ఎట్లా తీసిన చూడు. దగ్గర నుండి ఇట్లా జూమ్ చేయొచ్చు, ఇట్లా దూరం చేయొచ్చు, ఇట్లా జూమ్ చేయొచ్చు, ఇట్లా దూరం చేయొచ్చు. మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది. అట్లా మొత్తం 1 స్పూను కొంచెం టమాటాలు వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇట్లా వేగినాక టమాటాలు కొంచెం ఉడుకుతాయి కదా, అప్పుడు దీంట్లో దగ్గరికి పెట్టి చూపించలేదు. ఇప్పుడు అరవి వేసుకోవాలి. ఈ అరవి ఉంటుంది కదా, మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. జరేగుతుంది. నేను మీ లడ్డూని, నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ మాట్లాడక పెట్టే, నచ్చితే కామెంట్ కూడా చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. అమ్మయ్య, ఏందిరా లడ్డుగా ఉన్నాయని మొత్తం నేనే తినేసానండి. ఈ విధంగా తినాలి, ఆ విధంగా తినాలి, ఆ విధంగా బలవాలి. పట్టుకో, అట్లా పట్టుకోకు బే. ఇప్పుడు ఉడికిందో చూద్దాం. మూత తీసి బాగా వేగినాయి కదా.
వేగాలి మొత్తం. వేగినాక ఇప్పుడు కారం, 1 స్పూన్నర కారము, రుచికి తగినంత ఉప్పు, ఇక ధనియాల పొడి వేసినాక ఇది పల్లీలు నువ్వుల పేస్ట్ ఇట్లా ఇది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్లో ఇట్లా కలిపి పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇదంతా మసిలినంత వరకు సిమ్లోనే ఉండాలి. చాలా టేస్ట్ అవుతుంది, చాలా బాగా అవుతుంది అండి. ఇది అరవి పులుసు చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు పెట్టాలి ఇట్లనే సిమ్లోనే. సిమ్లో 2 నిమిషాలు పెట్టాలండి, మంచిగా ఉంటుంది శుభ్రంగా. 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఇది మొత్తం ఇట్లా ఏమో డిజాత్ ఉన్నది. నేను దీంట్లో పోసేసుకుంటాం. దీనిలో పోసారండి ఇది చింతపండు రసం. చింతపండు రసం ఇంత నువ్వులు వేసుకున్నారు చింతపండులో చేసుకొని. అరే ఏం చేస్తున్నావురా? ఇంకా చూడు చూడు ఇటు చూడు ఫోన్లో ఒకసారి ఇట్లా జూమ్ చేయొచ్చు అత్తమ్మ. నువ్వు కలుపుకున్న జూమ్ చేయొచ్చు, ఇట్లా జూమ్ చేయొచ్చు, ఇట్లా కూరని జూమ్ చేయొచ్చు. నన్ను కూడా జూమ్ చేయొచ్చు దాంట్లో. ఏమెక్కింది? 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చింతపండు పిసికిన రసం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మంట ఎక్కువ పెట్టుకొని కొన్ని నీళ్ళు, ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇది అరవి పులుసు చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టాలి. సిమ్లో తీసేసి పెద్దగా పెట్టాలి మంట. అది బాగా మసిలి ఒక పొంగు రావాలండి. పొంగు వచ్చినాక చాలా మంచిగా ఉంటుంది కర్రీ. చేసే వంటలు చూస్తున్నారా? భవానీ వంటలు ఇంతకు కామెంట్స్ పెట్టండి చూసి. నేను చేసేటివి అన్నీ చాలా బాగానే ఉంటాయండి. సజెషన్ వంకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది, పచ్చి పులుసు. అది కూడా పెద్ద వంకాయ, కాల్చిన వంకాయ తోటి పచ్చడి కూడా చూపిస్తానండి, బాగుంటుంది. ఇటు ఒక పొంగు వచ్చేదాకా మసలనియాలి. మసలనిచ్చి దింపేసుకోవాలి. ఇట్లా మసులుతుంటే ఇట్లా ఉడుకుతుంది కదండి పులుసు. అప్పుడు ఇంత పసుపు వేసుకోవాలి. పసుపు చూపించలేదు అనుకుంటారు కదా, లాస్ట్లో చూపించమని చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ 2 వేసినాక కొద్దిసేపు మసిలినాక దించి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగా అవుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది.
దీన్ని అన్నంకి తినొచ్చు, పులిహోరకు తినొచ్చు, జీరా రైస్లో చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఇప్పుడు అయిపోయింది, ఒక్క నిమిషం అయినాక దింపేద్దాం. ఆపేయ, ఒక నిమిషం అయిపోయింది. ఇప్పుడు కట్ చేద్దాం. అయిపోయింది, బండి ఇక చూడండి ఇలా అవుతుంది. చామగడ్డల పులుసు చాలా బాగుంటుంది. ఈ చామగడ్డలు చిన్న చిన్న కోసిన కనిపిస్తలేవు, మీరు పెద్ద పెద్ద ముక్కలు కూడా కోసుకోవచ్చు. పెద్దగా కావాలంటే మా దగ్గర పెద్ద పెద్ద కోసి తినేవాళ్ళు లేరు, అందుకే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్న. చామగడ్డల పులుసు చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఈ పులుసు 2 రోజులైనా బయట పెట్టినా మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాదు. దీన్ని పులిహోర జీరా రైస్లో తింటే చాలా సూపర్ ఉంటుందండి. మళ్ళీ ఒక ఐటమ్స్తో మళ్ళీ మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. మళ్ళీ ఒక ఐటమ్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.